పెట్టేసేయచ్చు. కానీ ఏంటంటే ఇదైతే తొందరగా అవుతుంది, జల్దీ అయిపోతుంది. మీ హాబీస్ ఏంటి బామ్మగారు? నాకమ్మా టీవీ చూస్తారు, తర్వాత మా పిల్లలు ఉప్పు, సాల్ట్, ఓకే, రైస్కి సరిపడా సాల్ట్ వేయాలి కదా. ఓకే, చెప్పండి బామ్మగారు. టీవీ చూస్తుంటారు? టీవీ చూస్తాను. టీవీలో కూడా కొంచెం నచ్చిన సీరియల్స్ చూస్తా. మెయిన్గా వంటలు చూస్తారు? వంటలు చూసినప్పుడు చేస్తుంటారా? మరి ట్రై చేస్తుంటారు. కానీ తినేవాళ్ళే ఎవరు ఉండరు నాకు. వంటలు చూడడం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదన్నా బొమ్మలు ఆర్టికల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లా చిన్న చిన్నవి ఏదన్నా ఇంట్లో ఉన్న వస్తువులతో ఉపయోగించుకుని మనం తయారు చేసుకోవడం, అది నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్. ఓకే, మరి ఇంట్లో ఎంతమంది ఉంటారు బాబు? మా ఇంట్లో 4 ఉంటామమ్మా. నాకు 2 అబ్బాయిలు, మా వారు, నేను. మా అబ్బాయికి మ్యారేజ్ అయింది. పెద్ద అబ్బాయికి 2 ఆడపిల్లలు. మా అబ్బాయికి 2 కూతురు. చిన్న బాబుకి ఇంకా మ్యారేజ్ కాలేదు. తాతయ్య గారు ఏం చేస్తుంటారు? తాతయ్య గారు రిటైర్ అయిపోయారు. సాంస్క్రిట్ లెక్చరర్ చేసి ఆయన కూడా MA PhD. నేను కూడా చదువుకున్నాను. నేను BA పాస్ అయినాను. నెక్స్ట్ ఏమిటంటే హిందీ విశారద అయింది నాకు. అయిపోయిందమ్మా, చక్కగా అయింది. ఇదిగో ఉప్పు కలిపేసాం కదా, ఉప్పు కూడాను దీంట్లోనే పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి కారం సరిపోతుంది మనకి. స్టవ్ ఆఫ్ చేయమంటారా? మరి చేసేద్దాం. ఓకే, సో అయిపోయింది కదా బామ్మగారు. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాం. అవునండి, అవునమ్మా. సో ఇది మరి తాతయ్య గారు బాగా తింటుంటారో, బాగుంది అని చెప్తుంటారు? అందరూ తింటారు. మా ఇంట్లో అందరూ తింటారు. కారణం ఏమిటంటే ఇది కలుపుకోక్కర్లేదు. ఆ టైంకి రెడీగా ఏంటంటే స్పూన్ వేసి ఇచ్చేస్తే ఫ్రీగా తింటారు. అది వాళ్ళకి టైం కలిసి వస్తుంది, హ్యాపీగా తింటారు. వేడి వంగే బాత్ చేశాను. ఎలా ఉందో రుచి చూసి చెప్పు. తప్పకుండా చేస్తాను బామ్మగారు. సూపర్ గా ఉంది బామ్మగారు, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. మా కోసం, మా ప్రేక్షకుల కోసం తయారు చేసి చూపించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఓంగే బాత్. మరి తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, ఇంకెందుకండి ఆలస్యం. సో తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కమ్మని వంట కార్యక్రమంలో మరొక షార్ట్ బ్రేక్.